మనందరినీ ఫుల్ ఆన్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు మై పరాది అండ్ రైజింగ్ రాజు. సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం కౌసల్య సుప్రజా. ఓర్ని ఎబ్బరే ఏంట్రా ఒంటి మీద ఏం వేసుకోకుండా పడుకున్నా? సమ్మర్ కదరా, సమ్మగా ఉంటదని. అందుకేనా రాత్రి అంతా గతుకుల రోడ్డును వాటేసుకొని పడుకున్నట్టుంది. నిన్నటికంటే ఇలా నువ్వు మస్తుగా పడుకున్నావు తెలిసినా? నేను పడుకోవాలా, నీ స్మెల్ కు స్రో తప్పి పడిపోయా. అదేంటి పడుకుండే ముందు గూట్లో ఉన్న యాక్స్ కొట్టుకుని పడుకున్నానే? అది యాక్స్ కాదురా, ఎలికల మందు. చూసారండి, బ్యాచులర్ జీవితాలంటే ఇలాగే ఏడుతాయి. 10 మంది బ్యాచ్ కి ఫాదర్ లాగా ఉంటావు, నువ్వు బ్యాచులర్ ఏంట్రా? ఈ డ్రెస్ లో ఎలాగున్నాను రా? ఎవరండి మీరు? లోపల మా రాజుగారు ఉంటారు, కొంచెం పిలవరా? అబ్బా జోకులు ఒకటి నీకు. మరి లేకపోతే ఎలా ఉన్నావు, ఎలా ఉంటావు? తిరణాలలో గిలగచ్చకాయలు అమ్ముకునే వాళ్ళలాగే ఉంటావు. భలే చెప్తారా నువ్వు? మేము బాగానే చెప్తాను. నువ్వు ఏం చేస్తున్నావురా? బట్టలు ఉతుకుతున్నా, ఇప్పుడు నీ కూడా ఉతుకుతా. కనిపించట్లా కళ్ళు ఏమన్నా కాకులు బీపా? వార్తలేంటో? మార్కెట్ లో విపరీతంగా పెరిగిపోయిన బిస్కెట్ ధరలు. ఎలా? మొన్న రాకేష్ బాబు గారికి వేసిన బిస్కెట్లు తప్పక మొత్తం అమాంతం పెరిగినాయి. ఇంకో వార్త చదవరా. లేడీ వేషంలో ఉన్న వినోదును నడి రోడ్డు మీద నలుగురు కలిసి ఫోటో దిగారంట. అబ్బో నువ్వు ఏదో ఊహించుకుంటావు, అందరికి నీ కోరికలు ఉండవు, వాళ్ళ కోరికలు వాళ్ళు తెచ్చుకున్నారు. ఆహా ఒరే, ఇన్నాళ్ళు మన స్నేహంలో నీ దగ్గర ఒకటి దాచాను. ఇన్నాళ్ళు నా అండర్వేర్లే దాస్తాను అనుకున్న విషయాలు కూడా దాస్తున్నావు నువ్వు. ఏంటది? లవ్ లో పడ్డా. ఎవరా అమ్మమ్మ? అమ్మమ్మ కాదరా, అమ్మాయిరా. అమ్మాయా? నన్ను చూసి ఏమందో తెలిసినా? బాబో ఏమందం. బాబో అని ఉండదు, బాబా ఏంటి నీ అందం అని ఉంటది. ఇంకో మాట కూడా అందరా, మీరు కిస్ ఇవ్వండి మీకు ఒకటి ఇస్తానండి. పక్కన ఎవరికో ఫిట్స్ వచ్చి ఉంటాయి, తాళాల కోసం అడుగుంటది. అమ్మాయిలు నా ఎంట పడుతున్నారనే కదా నీకు ఈ జల్సి. కుక్కలు కూడా కారు వెనక పడతాయి, అంత మాత్రం డ్రైవ్ చేస్తాయా? ఇంతకీ నా లవ్ కి హెల్ప్ చేస్తావా చేయవా? ఈ లవ్లు గట్రా మనకొద్దురా. నేను కూడా ఒకసారి లవ్ లో చేసా. ఒకసారి రోజు అమ్మాయికి ఉత్తరం రాసేవాడిని, పోస్ట్ మ్యాన్ దానికి ఇచ్చేవాడు. నేను రాసేవాడిని, దానికి ఇచ్చేవాడు. అలా 3 సంవత్సరాలు రాసా. ఏమైంది? పోస్ట్ మ్యాన్ తో లేచిపోయింది. ఆట రాశాడు అనుకుంది. అదే అనుకుంది. అందుకే దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ఏమర్థమైంది? ఈ మధ్యవర్తిత్వాలు ఎవడు ఉండకూడదు, మన పని మనమే చేసుకోవాలి. రేపొద్దున అభి ఏదో చెప్పాడని నువ్వు, భాస్కర్ ఏదో చెప్పాడని నేను, ఒకరికొకరు మాట్లాడుకోకుండా కూడా చేసుకోవాలి. ఒరే ఇంతకీ నా లవ్ కి హెల్ప్ చేస్తావా చేయదా? ఒరే చేస్తాలేరా. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, మస్తన్ రా దోస్త్ నువ్వే నా ప్రాణం. ఏంటి వెళ్దామా? వెళ్దాం. ఏమో డాన్స్ రాదు ఇద్దరికి, అదే సరిపోయింది. ఒరే ఈ టైంలో వెళ్తే బాగోదేమోరా, బాగా లేట్ నైట్ అయింది. సరే చీకటిగా ఉంది, లైట్ అయ్యిరా. అదే నా సెల్లు లైట్ వేస్తావు. ఒరే నాకు కూడా కొంచెం చూపించరా. నేనేమన్నా మళ్ళీ వీడియోలు చూస్తానా? నీకు చూపించకుండా నేను ఒక్కనే చూడడానికి. ఒరే తలుపు తీనా? ఎందుకు? పసుపు రాసి బొట్లు పెట్టి దండం పెట్టుకుని వెళ్దాం. తీరా తలుపు తీ. అందరూ నిద్రపోతున్నారేట్రా? ఈ టైంలో నిద్రపోక నిడదవాళ్ళు పోతారా? ఒరే నా లవర్ ఎక్కడ ఉందో తెలుస్తలేదు, లైట్ వేయమంటావు ఏంటి? ఎందుకు లేపి అడుగు. మీలో ఎవరు నాలెవరు అని ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళే వస్తారు. ఏమండి క్షమించండి, మన అమ్మాయి మీ అమ్మాయి కాదండి. మానస, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను గాని నిన్ను ఏమీ చేయలేకపోతున్నాను. ఎంత క్లారిటీయో. అంటే ఈ పుస్తకంలో పేజీ ఇటు చదవట్లా, ఎవడో వచ్చి చదివి వెళ్తున్నాడు. ఎరా నువ్వు దొంగ? మా నాన్న కూడా దొంగేనండి. అబ్బా ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? కొట్టేసిన చోట కడుపు నింపుకోవాలని మా నాన్న చెప్పాడండి. కడుపు నింపుకో, కడుపు తెచ్చుకోకు. సరే మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటా. ఒరే నా లవర్ కనిపించిందిరా. ఏది ఇదే నీ లవరు? నయనతార అన్నావు, నీ అమ్మ ఇది సితారా హోటల్ మొత్తం దీని ఎలా ఉంది? అయినా పడుకున్న పర్వతం లాగా ఉంది, ఇది నీ లవరేంట్రా? లేపమంటావురా? లేపు, అందుకే వచ్చింది. నైనా నైనా ఒరే ఇది నైట్ వచ్చి నేను లేపమందా లేపుకెళ్ళమందా? లేపుకెళ్ళమందరా. మరి లేపుకెళ్ళమన్నప్పుడు అది కూడా లేచి ఉండాలి కదా. లేపు, తొందర లేపు. ఎవరా మీరు? ఎందుకు వచ్చారా?
ఆయన చంద్రబాబు నాయుడు, నేను వెంకయ్య నాయుడు. సార్ మీరా సార్? ఒక్క నిమిషం ఉన్నాను సార్. వెళ్ళి కూలింగ్ తీసుకురా తొందరగా. దొంగలండి ఎందుకు వచ్చారా మీరు? ఏమంటే ఆడు దొంగ, ఆడికి మాకు ఎటువంటి సంబంధం లేదండి. అంటే ఆడికి మీకు సంబంధం లేదు అంటే నీకు మా ఆవిడకి ఏదో సంబంధం ఉందనే కానీ అనేది. హలో, నీ ఆవిడకి మాతోనే కాదు నీతో కూడా ఏ సంబంధం లేదు, ఇందానే తెలిసింది. ఏంటి వాడు అనేది? చూడండి ఏమండే ఆడి ఇంటి దొంగ, నేను మీ అమ్మాయి మనసు దోచుకున్న దొంగ. ఓరి నిన్ను మనసు దోచిన దొంగ. ఉండరా ఒక్క నిమిషం ఉండరా. అమ్మా నాయనా రాజు ఎందుకు రమ్మన్నావే? అదే డాటి, మన కుక్క 3 రోజుల నుంచి అన్నం తినడం లేదు కదా, తినకపోతే ఇలా అవుతావని చూపించడానికి పిలిపించా. ఒరే లేపుకెళ్ళమందన్నావు, లేపుకెళ్ళమందరా? అయినా నలుగురిని లేపాల్సిన వయసులో నీకు లేపుకెళ్ళడం అవసరమారా నీకు? ఇంటి దొంగ నువ్వు చూసుకో, మనసు దోచిన దొంగని నేను చూసుకుంటా. ఒక్క నిమిషం ఉండు. అమ్మ తల్లి, నీకు దండం తల్లి. ఒక్క నిమిషం ఉండు. Let's start with Nagbabu sir. బాగుంది. డైలాగులతోటి కామెడీ చేసి నవ్వించావు, ఎంటర్టైన్ బాగా చేశావు. రోజా గారు. అది పంచెస్ స్పెషలిస్ట్. సో పంచులకి పడి పడి నవ్వుతూనే ఉన్నాం. కంటిన్యూస్ గా పంచ్ మీద పంచ్ వస్తూనే ఉంది. అమ్మాయిని చూసినప్పుడు, రాజు ఆ డ్రెస్ వేసుకొని వచ్చి అడిగినప్పుడు, తర్వాత అమ్మాయి లేపుకెళ్తుంది అనుకుంటే నలుగురు లేపుకెళ్లాల్సిన వయసా? నలుగురు లేపాల్సిన వయసులో నీకు లేపుకెళ్ళడం అవసరమారా? ఎక్కడి నుంచి వస్తాయి అసలు నీకు? చాలా బాగుంది. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఒక చెక్కని ఇంకో చెక్క ఎత్తుకుంది. హాయ్ మను, ఏయ్, నువ్వేమో జడ్జు, నేనేమో బ్రిడ్జ్, ఇద్దరం కలిస్తే నుజ్జు 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 నుజ్జు. అయ్యా సుధాకర్ తో పడుకున్నావు అయ్యా. మన పెళ్లి అయిన తర్వాత శోభనం ఎక్కడ చేసుకుందాం? ఒరే దాన్ని చూస్తే భోజనమే చేయలేము, శోభనం ఎలా చేస్తారు నువ్వు? సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే, సిగ్గేస్తుంది నీ వైపు వస్తే, సిగ్గేస్తుంది నువ్వు నా టీంలో ఉంటే. ప్యూన్ అంటే ఏంటో తెలుసా? చెప్పు. ప్యూన్ ప్యూన్ ఆడిని చంపే వరకు పడుకోకూడదని మొక్కుకున్నాను రా. అదేందైనా రాత్రి కదా పడుకున్నావు? పగల పడుకోకూడదని మొక్కున్నాను రా. ఏరా సోమప్ప, లగ్గానికి వచ్చినావా లంగగా? నిన్నే పిలుస్తున్నాడు ఎల్లు, నిన్నే పిలుస్తున్నాడు ఎల్లు. అన్నా ఏదో మిస్ అయిందిరా. నువ్వు ప్యాంటుకు జిప్ పెట్టుకోవడం మిస్ అయిందా నాన్న? నాకు సడన్ గా 50,000 అవసరం పడింది. అనుకున్నా. ఒకప్పుడు మగాడు పుడితే ఇంట్లో వాళ్ళందరూ సంతోషంతో సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మగాడు పుడితే పాపం మగాడు పుట్టాడంటరా, పాపం మగాడు పుట్టాడంటరా అని జాలి చూపిస్తున్నారే. మరి అన్ని రివర్స్ అవుతాయి. అన్నా పాల కోసం వచ్చి ఇక్కడ పత్యాపారం చేస్తున్నావేంటనా? పక్కనుంటే బాగుంటుందిరా నువ్వు. అయ్యో నా పాత సామాన్లు అమ్ముకునే బ్యాచ్ చాలా మంది ఉన్నారన్న, వాళ్ళ కోసం వెళ్ళాలి. కోడి ముందా గుడ్డు ముందా అన్న? ఇవేవి కావు. ఫస్ట్ పచ్చిగూడాలు, తర్వాత మిక్చరు, తర్వాత ఆమ్లెట్, ఆ తర్వాత చికెన్ 65 ఏమే అది పొట్ట జబర్దస్త్ సెట్టే? కాకే కోగట్టుకొచ్చింది, కాకి మొహంది. ఏ పువ్వులు నచ్చకపోతే చెప్పచ్చుగా, కొత్త కొంటానికి ఎందుకు పడేస్తున్నావు అలాగే? దేవుడా, సాయం చేయాలనే మనసునిచ్చావు కానీ సాయం చేసే అదృష్టాన్ని నాకు ఇవ్వలేదు. ఓ నెగటివ్ బ్లడ్. నమస్కారం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. బోరాబండలో ఒక హాస్పిటల్లో ఓ నెగిటివ్ గుండె కావాలను.